అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ రామనవమి రికార్డింగ్ డాన్సులు. చైత్రమాసం వచ్చిందంటే అగ్రహారంలో చెప్పలేనంత సందడి. ముందేమో ఉగాది, దాని వెనకే ఊరి వేలుపైన శ్రీరామచంద్రుడు పుట్టింది పెళ్ళాడింది అయిన నవమీను. అందుకే పాడ్యమి మొదలు ఊరంతా కళకళలాడిపోతుంది. వసంత నవరాత్రులు, సీతారాముల కళ్యాణాలు. వీటితో సీతాలక్ష్మణ సమేతంగా హనుమంతుడి సాక్షిగా కొలువున్నాడు గనుక అగ్రహారం రామయ్య పుట్టిన ఊరు అయోధ్య కిందే లెక్క. అదీకాక రెండిటిది ఆద్యక్షర సారూప్యం కూడా కలిసింది కదా. అగ్రహారము, అయోధ్య రెండు ఆతోనే మొదలవుతాయి గనుక. నవమికి దాదాపు నెల రోజుల ముందుగానే ఊరి పెద్దలు చర్చలకు దిగుతారు. పప్పువారింటిలోనో కరణంగారి అరుగు మీదో చేరి ఆ 10 రోజులు ఏమి చేస్తే బాగుంటుందో, ఎవరు ఈ సంవత్సరం పీటల మీద కూర్చుని కళ్యాణం జరిపిస్తే బాగుంటుందో అనుకుంటారు. తరువాత నవమి నాటి భోజనాల సంగతి, ప్రసాదాలు, తదుపరి నవరాత్రుల కార్యక్రమాలు. ఇలా సాగుతాయి వాళ్ళ చర్చలు. చర్చించేవారు పెద్దవారు కనుక వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. హరికథలు, బుర్రకథలు, భజన, పురాణ కాలక్షేపం ఇలాంటివి. వీటిల్లో సినిమాలు, నాటకాలు ఇలాంటి వాటికి తావుండదు. ఇది ఊరిలో కుర్రాళ్ల గుంపుకి పెద్దగా నచ్చేది కాదు. కానీ పెద్దలనేమీ అనలేక, చెయ్యడానికేమీ చేతకాక ఊరుకునేవారు. సంవత్సరాది పాడ్యమి వెళ్ళిన విదియ నాటి నుంచే హడావుడి ప్రతిసారిలాగానే ఈ ఏడాది ప్రారంభమైంది. గుడి నుంచి రోడ్డు వరకు ఉన్న మొగ అంతా శుభ్రం చేశారు. రోడ్డు నుంచి గుడి దాకా పెద్ద పందిరి వేశారు. గుడి ముందు మరో చిన్న పందిరి. గుడికి వెళ్ళవేసి ఆవరణంతా కడిగేసి ముగ్గులు తీర్చిదిద్దారు నామశుద్ధ తడిపి. గుడి పక్కనే గోదావరిలోకి ఉన్న మెట్లు పడి పాకుడు లేకుండా చక్కగా కడిగేసి అక్కడ కూడా ముగ్గులు వేశారు. పందిరంతా తోరణాలు, పేన్నీళ్లు చల్లారు. పచ్చని ఆకులు, వెచ్చని కళ్ళాపి నీళ్లు కలిసిన చిత్రమైన వాసన. దేవుడి సామాన్లన్నీ ధర్మకర్త గారింటి నుంచి తీసి చింతపండు, వెలిబూడిద వేసి తోమేసి తళతళలాడించేశారు. గుడి ఆవరణలో ఓ మూల గాడిపొయ్యి వెయ్యడానికి అనువైన మూల చూసి దేవుడిని ప్రార్థించి పొయ్యి తవ్వేసి ముగ్గు వేసి ఉంచారు. పక్కనే చిన్న రేకుల షెడ్డులో తోమిన గుండిగలు, గంగాళాలు, గోకర్ణాలు, నేతిజారీలు అన్నీ సర్దిపెట్టారు. ఊరందరిళ్లల్లోనూ పెళ్లి జరుగుతున్నట్టే ఉంటుంది ఆ వేడుక. ప్రతి ఇంటికి ఒక పని. కూరలు తేవడం, పాలు తేవడం, పానకాలు, వడపప్పు, ఇలా ఒకటేమిటి ఎంత సందడో. ఆ వేడుక చూడవలసిందే కానీ చెప్పడం కష్టం. రేపు నవమి అనగానే అందరూ ఇళ్ల బూజులు దులిపేసి కడిగేసుకున్నారు. అయోధ్యలో మాత్రం అలాగే కదా చేశారు. ఎంత ఆడపిల్లవారింట్లో పెళ్లి జరిగితే మాత్రం మన ఊరి పిల్లాడిది కదా పెళ్ళి, మన ఇళ్ళు వాకిళ్ళు మాత్రం కళగా ఉండద్దు అనుకున్నారట అయోధ్యావాసులు. అచ్చం మన అగ్రహారపు వారిలాగే. అంతేకాదు పాపం మండుటెండాకాలంలో పెళ్ళాయే. రామయ్యేమో ఆజానుబాహుడు, అరవిందలోచనుడు. అయినా సరే మరి సుకుమారుడు, సుందరాకారుడును. ఇక జానకమ్మేమో పాపం ఎండకన్నెరుగని లలనామణి. ఊరేగింపులో ఎండవేడి మాట అటుంచితే ఊరి వాళ్ళ దృష్టి తీక్షణతకే అలిసిపోతే, ఎవరింటిలోనైనా దాహం అడిగితే అది తీర్చే భాగ్యం కలగడమే అదృష్టం కదా. అందుకే చక్కని పానకాలు, చల్లని మజ్జిగ తేటలు తయారు చేసుకుని ఉన్నారుట అమ్మలక్కలు. మన అగ్రహారపు రాముడు ఊరేగుతాడు కదా మరి.
పెళ్ళి ముందు అయ్యాక కూడాను. అందుకే ఘుమఘుమలాడే యాలకు పొడి, మిరియాల పొడి కలిపిన చల్లటి పానకం తయారు చేసి ఉంచారు. దానికి తోడు నానవేసిన వడపప్పు, ఉడికించి పోపు వేసిన శనగలును. దేవుడంతటి రాముడొస్తే ఊరికే చల్లటి నీళ్ళిచ్చి పంపుతారా ఎవరైనా? చైత్రమాసపు ఎండ చిరచిరలాడుతోంది. నవమి నాడు తెల్లారుతూనే జోడు సన్నాయి మేళంతో ఊరంతా రోజు కంటే ముందే నిద్రలేచింది. తమ ఇళ్లలో పూజలు నైవేద్యాలు క్లుప్తంగా కానిచ్చేసుకుని అందరూ గుడివైపే పరుగులు. పట్టుచీరలు, పరికిణీల గరగరలు, చేమంతి మల్లెల ఘుమఘుమలు, కాలిమువ్వల గలగలలు, వెండి మెట్టెల సవ్వళ్ళు, పట్టుపంచెలు ఉత్తరీయాల రెపరెపలు అన్నీ దేవుడి గుడివైపే. పందిరంతా పెద్ద పెద్ద బరకాలు పరిచారు. అందరికీ తాటాకు విసన కర్రలు ఇచ్చారు. కరణంగారు భార్య కూర్చుని జనక మహారాజ దంపతులు పొందిన అదృష్టాన్ని పొందారు. ఆదిలక్ష్మిని కన్యాదానమిచ్చి ఆదిదేవుడికి కాళ్ళు కడిగి కన్యావర్ణాలతో, వివాహ మంత్రాలతో, వేదఘోషలతో భద్రాచలంలో కళ్యాణాన్ని తలపించేలా రంగరంగ వైభవంగా జరిగింది. ఏటేటా జరిగినా ప్రతి ఏడు సరికొత్తగా అనిపించే ఊరందరి వేడుక. ధర్మకర్తగారు 10 గ్రాముల ముత్యాల్ని కలిపారు. మల్లెలు పొన్నలు కలిసిన సువాసన లీనుతున్న తలంబ్రాల బియ్యంలో. సినిమా పాటే అయినా నిజమైన పెళ్లి పాటల జనస్రవంతిలో కలిసిపోయి దేవుడి పెళ్లి కోసమే పుట్టినట్టుగా వినిపించే శ్రీ సీతారాముల కళ్యాణము చూతం రారండి అనే పాట ఊరందరూ పాడేశారు ఏకకంఠంతో. ప్రతి ఏడాది తాము చేసేదే అయినా ఏదో తెలియని ఆనందంతో చెమరించిన కన్నులతో తతంగాన్నంతా మనసారా చూశారు. కళ్ళు అలవి కాని ఆనందంతో మసకలేస్తే మనసేగా చూసేది మరి. పెళ్ళి పూజ అయిన తరువాత అందరికీ రత్న ఐస్ ఫ్యాక్టరీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఐస్ వేసి పానకం పంచారు. అప్పటికే వంట ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఆడవాళ్ళు వంట బ్రాహ్మలకి తగిన సహాయం చేస్తుంటే చకచకా వంట పూర్తయిపోయింది. 4 బంతులలో మృష్టాన్న భోజనాలు కానిచ్చేసి ఆవరణంతా శుభ్రం చేసేసరికి 3 కొట్టింది గడియారం. సాయంత్రం హరికథ అనుకున్నాం కదా, 5 కల్లా వస్తారు దీక్షితులు గారు, మా ఇంట్లో దింపుకుంటానులేండి అన్నారు తహసీల్దార్ గారు. 7 గంటలకల్లా ప్రారంభిస్తే ఆయన పూర్తి చేసేసరికి 9 దాటవచ్చు. రాత్రికి మా ఇంట్లోనే బస దాసుగారికి. ఆయన ఈ మధ్య రేడియోల్లో కూడా చెబుతున్నారు, చాలా బాగా చెబుతారు అన్నారు. దీక్షితులు గారు పక్కనే ఉన్న సాకూరు గర్వు వాసులు. ఘంటసాల మాస్టర్ లాంటి కంచు కంఠంతోటి, రేలంగివారి లాంటి సహజ చతురతతోటి, శ్రీనగజా తనయం లాంటిదే సీతాకళ్యాణ సత్కథని పాలు మిరియాలు అడగకుండానే తనదైన సహజ శైలిలో చక్కగా రక్తి కట్టిస్తూ చెప్పారు. ఆయన చెబుతున్నంతసేపు ఊరి ప్రజలందరూ పొద్దున్న తాము జరిపిన కళ్యాణాన్ని, సీతారాముల కళ్యాణానికి ముందు వెనక జరిగిన సంగతులని గుర్తు చేసుకుని ఆనందించారు. పట్టుపంచెలు చీరల మధ్యన ఇంకో గుంపుని గురించి ఇందాకే అనుకున్నాం కదా, వారే ఈ మధ్యనే నిక్కర్ల నుంచి పంట్లాముల్లోకి మారిన అగ్రహారపు కుర్రాళ్ళు. ఊరిలో ఏ పని తలపెట్టినా అన్నింటికీ ముందుంటారు వీళ్ళే. వీళ్ళందరికీ కరణంగారు అబ్బాయి బాబ్జీ నాయకుడు. 10 రోజుల నుంచి తల మునకలయ్యే పనుల్లో ఉన్నారు మిత్రబృందం అంతా. పందిళ్ళేయించటం దగ్గర నుంచి పానకాలు పంచేదాకా ఒకటే పని. పెద్దవాళ్ళు దేవుడి పెళ్ళికి చేసే పనులన్నీ వీరికిష్టమే అయినా రాత్రి ప్రోగ్రాములకు వచ్చేసరికి మాత్రం వాళ్ళకి పెద్దగా నచ్చేది కాదు. అయితే పెద్దల మీదనున్న గౌరవం వల్లనైతేనేమి, భయం వల్లనైతేనేమి ఎప్పుడూ చెప్పలేదు వాళ్లతో కిందటేడాది వరకు. ఎప్పుడూ హరికథలు బుర్రకథలేనా నాన్న, సరదాగా ఇంకేదైనా పెట్టిద్దామా అని అడిగాడు క్రిందటేడాది తండ్రిని ధైర్యం చేసి.
ఇంకేముంటాయిరా పెట్టడానికి? పక్క ఊరిలో పద్మరాజని అతను ఏకపాత్రాభినయాలు బాగా చేస్తాడుట. రావణాసురుడు, దుర్యోధనుడు అలాంటివి. పోనీ అతనికి కబురు పెడదామా అన్నారాయన పచ్చట్లో నూనె వేసుకుంటూ. తండ్రి చూడకుండా తల బాదుకున్నాడు బాబ్జీ. అది కాదు నాన్న, మా కాలేజీలో పిల్లలు చెప్పారు. వాళ్ళ ఊరిలో చిన్న తెర పెట్టి సినిమాలు చూపించారుట కిందటిసారి. పిల్లలు పెద్దలు అందరికీ చాలా నచ్చిందిట. అమ్మా నువ్వు చెప్పవే అన్నట్టు అమ్మకేసి చూశాడు. ఆవిడ వెంటనే అందుకుని, పోనీ ఓసారి చూడరాదటండి సినిమాలు ఎలా ఉంటాయో అని వత్తాసు పలికింది. మంచిది, మీకిష్టమైందే పెడితే సరి అంటూ. బాబ్జీ అవునన్నట్టు చూశాడు తండ్రి వంక. సినిమాలు నాటకాలు పిల్లల్ని చెడగొడతాయనేది ఆయన నమ్మకం. బాబ్జీ చేయి కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఉభయతారకమైన సలహా చెప్పింది. చక్కగా దేవుడి సినిమా పట్రమ్మని చెప్పండి అంటూ. మూడో నాడు చిన్నతెర, భక్త ప్రహ్లాద సినిమా దిగాయి. బాబ్జీ స్నేహితులు తెల్లబోయారు. కానీ పిల్లలు పెద్దలు చాలా ఆనందించారు. జీవము నీవే కదా అంటూను, నారాయణ మంత్రం అంటూను పాడుకుంటూ పరవశించిపోయారు. కుర్రాళ్ళు మాత్రం ఇంతకంటే మించి మరే సినిమా దొరకలేదా వీళ్ళకి అనుకుని నీరసపడ్డారు. ఈసారి ఎలాగైనా ఏదైనా కొత్తగా పెట్టించాలి అనుకున్నారు. అప్పుడే పట్టుకొచ్చాడు శివుడు ఆ కబురు. ఒరేయ్, మన బాచిగాడి ఊరిలో రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారట. 1 కాదు 3 రోజులు అద్దరగొట్టేస్తున్నారట. జనం పక్క ఊర్ల నుంచి బళ్ళు కట్టుకుని మరీ వచ్చారుట. జూనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు అద్దిరిపోయారు. సరే, హీరోయిన్ పేరు నాగదేవిట. నీవు లేక వీణ పాడితే సావిత్రిలాగాను, కొంటె చూపు పాడితే వాణిశ్రీలాగాను ఉంటుందిట. ఒకటే చెప్పేసి నన్ను ఊదరగొట్టేశాడు రే బాబ్జీ. ఎలాగైనా మనం వాళ్ళనీసారి తీసుకురావాలరా బాబు అన్నాడు గొక్క తిప్పుకోకుండా. బాబ్జీ కూడా విన్నాడు ఈ డాన్స్ల గురించి. కానీ నాటకాలకే ఒప్పుకొని తండ్రి వీటికెలా ఒప్పుకుంటారు? ఇంకా నయం ఒరే, మీ నాన్న మా నాన్న విన్నారంటే తాట ఒలిచేస్తారు అన్నాడు భయంగా. మా నాన్నదేముంది, ధర్మకర్త అయినా మీ నాన్న మాట ఎప్పుడూ కాదనరు. అందుకే నువ్వే ఎలాగైనా ఈ పనికి పూనుకోవాలిరా. రేపు మనం మాత్రం కాలేజీలో చెప్పుకోవద్దు మనము పెట్టించామని అన్నాడు. శివుడి మాటలకి మిగతావారు కూడా తాళం వేసి బాబ్జీని మొలగ చెట్టు ఎక్కించారు. నీ అంతటి వాడు కరణంగారి కొడుకు తలుచుకోవాలే గాని ఇదేమైనా పెద్ద పనా అంటూ. బాబ్జీ అసలే హనుమంతుడి లాంటివాడు. ఒక్కటే తేడా, ఆయనకి తన శక్తి తెలియాలంటే ఎవరైనా ఎక్కించాలి. ఇక్కడ ఎవరైనా ఎక్కిస్తే లేని శక్తి ఉందనుకోగలడు. చూడగా చూడగా రికార్డింగ్ డాన్స్ల విషయం చాలా అద్భుతంగా కనబడసాగింది బాబ్జీకి, అతని స్నేహితులకి. తండ్రికి ఏదైనా చెప్పాలంటే అతి దగ్గరి రూటు తల్లే. ఎప్పుడు పాడే పాటే పాడాడు అమ్మ దగ్గర. నాను బ్రోవమని చెప్పవే వెంకమ్మ తల్లి అంటూ. చాలేరా వెధవేషం, ఏం కావాలో చెప్పాడవండి అందావిడ. విషయం చెప్పగానే, ఊరే నేను ఈ మాట చెప్తే మీ నాన్న నిన్ను నన్ను కూడా తన్ని తగిలేస్తారు అంది భయంగా. ఏం కావాలిట? కరణంగారు రానే వచ్చారు. అబ్బే, పిల్లలంతా సరదా పడుతున్నారని మిమ్మల్ని ఏదో అడగడానికి వచ్చాడు అందావిడ నీళ్లు నములుతూ. పందిట్లో ప్రోగ్రాంలేనా? మళ్ళీ ఏమిట్రా అడిగారు ఆయన. ఆయన కంఠం వింటేనే భయం బాబ్జీ స్నేహితులకి. ఎప్పుడో పెరట్లోకి జారుకున్నారు. బాబ్జీ మెల్లిగా పిల్లిలా గుణిగాడు రికార్డింగ్ డాన్స్ల గురించి. వెంటనే ధైర్యంగా అనేశాడు, రాముడు మాత్రం సినిమాలో శూర్పణఖ డాన్సులు అవి చూడలేదా? మనం చూస్తే తప్పేమిటి అని. కరణంగారు కోపంగా కనుబొమ్మలు ముడివేసి, వెధవ తర్కాలు పెట్టకు, అతి తెలివి నువ్వును. వాడెవడో సినిమా వాడి పైత్యం అది. శూర్పణఖ ఆడింది పాడింది అని నేను నమ్మను అన్నారు. ఈ లోపున వెంకమ్మగారు వచ్చి, పోనీ ఓసారికి ఒప్పుకోరాదుటండి, పిల్లలు సరదా పడుతున్నారు కదా అని
గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆయనకి కాఫీ కలపడానికి. ఆయన అవును కాదు అని ఏమీ అనకుండా నూతిపళ్ళెం వైపుకి నడిచారు కాళ్ళు కడుక్కోవడానికి. రాత్రి వెంకమ్మగారు బాబ్జీతో చెప్పింది, ఓసారి వాళ్ళని పిలవమన్నారు, నాన్న వాళ్ళు మాట్లాడతారుట అని. ఇంకేం, ఆఘమేఘాల మీద బాబ్జీ శివుడు వెళ్ళి వీరాస్వామిని పిలుచుకొచ్చేశారు. వాళ్లతో మాట్లాడటము, డాన్స్ ట్రూపు ఊరిలో దిగడము జరిగిపోయింది. ఎలాంటి పాటలు చూపించాలో అవన్నీ వీరాస్వామికి ముందే చెప్పేశారు. వీరాస్వామి ట్రూప్ అంటే చుట్టుపక్కల ఊర్లలో చాలా గౌరవం, పేరు. చక్కటి పాటలకి మాత్రమే అభినయిస్తారని, చాలా ఖచ్చితమైన మనిషని. పూర్వం చక్కటి నాటకాలు వేసి వాటికి ఆదరణ తగ్గిపోయాక ఈ దారి పట్టాడు. అయినా ఎప్పుడూ హుందాగాను అందరికీ నచ్చేవిగాను ఉండే పాటలు పద్యాలు ప్రదర్శిస్తాడు. రాత్రి ప్రోగ్రాం అనగా పొద్దున్నే దిగారు వాళ్ళు ఊరిలోకి. అచ్చు ఎన్టీఆర్ లాగా బలంగా ఒడ్డు పొడుగు ఉన్న ఒకతను, సన్నగా నాజుగ్గా నాగేశ్వరరావు లాంటి ఒకతను, కాంతారావులా ఒకతను, చిత్తూరు నాగయ్య గారి లాంటి వీరాస్వామి, వకుళమాలికలా ఉన్న వీరాస్వామి భార్య సీతాయమ్మ, ఎస్వి రంగారావు గారిలా దర్పంగా ఉన్న మరొకతను, ఇలా చాలామంది దిగారు. అలాగే చూడచక్కని చిన్నది నాగదేవి హీరోయిన్. గుడి పక్కన ఉన్న మండపంలో వీళ్ళు మేకప్ సామాన్లు అవి పెట్టుకుని ముఖాలకి రంగులేసుకోవడం మొదలుపెట్టారు. ఏం బ్రదర్, ముందు మీదా మాదా పాట అని అచ్చు రామారావులాగే అడుగుతోన్న జూనియర్ రామారావుని అందరూ వింతగా చూశారు. కొద్దిగా పెద్దవాడైనప్పటి నుంచి తనలాగా తక్కువగాను రామారావులాగా ఎక్కువగాను జీవిస్తున్నవాడతను. అందుకే ఆ మహానటుడు అణువణువున పరకాయ ప్రవేశం చేసినట్టే ఉంటాడు అతను వాచకంలో కానీ అభినయంలో కానీ. అలాగే మిగతావారును. పక్కనే జూనియర్ ఏఎన్ఆర్ స్టెప్పులు వేసి చూసుకుంటున్నాడు. అచ్చం నాగేశ్వరరావులాగే ఉన్నాడు కదరా అన్నాడు శివుడు వాళ్ళందరికీ టీలు తెచ్చి. సాయంత్రం ఎప్పుడవుతుందా, చీకటి ఎప్పుడు పడుతుందా అని పిల్లలందరూ ఎదురు చూశారు. అనగా అనగా పడింది చీకటి. మండపం చుట్టూ ఏవో చమికీ తెరల్లాంటివి కట్టారు. మెరుపుల దండలు వేళ్లాడదీశారు. ముందు వీరాస్వామి నాగయ్య గారి తరహాలో శ్రీ రఘురాం జయ రఘురాం అంటూ పాట పాడాడు. చాలా బాగుందని అందరూ సంతోషించారు. తర్వాత సీతాయమ్మ జననీ శివకామిని పాటకి అభినయించింది. తర్వాత ఎస్వి రంగారావు లాంటి ఆయన మాయాబజార్లోని పద్యాలు పాడాడు. సొంత గొంతుకతో ఆయన మాధవపెద్ది సత్యంగారిలా పద్యాలు పాడుతుంటే చక్రంలోంచి రంగురంగుల రకరకాల లైట్ల వెలుగులో నిజంగా ఘటోత్కచుడొచ్చినట్టే అనిపించింది అందరికీ. కరతాళ ధ్వనుల మధ్య అతను తప్పుకున్నాక స్టేజీ మీద తటిల్లతలా మెరిసింది నాగదేవి. కృష్ణార్జున యుద్ధంలో పాట ఏఎన్ఆర్ తోటి, తరువాత నన్ను దోచుకుందువటే పాట ఎన్టీఆర్ తోటి మధురంగా నర్తించింది. జూనియర్ ఏఎన్ఆర్ జూనియర్ ఎన్టీఆర్ అయితే చెప్పక్కర్లేదు. తరువాత ప్రతి రాత్రి వసంతరాత్రి పాట. ఇలా అద్భుతంగా సాగింది మొత్తానికి. ఆఖరున నాగదేవి ఒంటరి నృత్యం. ఆడేనోయి నాగకన్యక అంటూ ఆమె ఆడుతూ ఆడుతూ మండపం చివరికి వచ్చేసింది. కింద పడిపోతుందేమోనని భయంతో ఆపడానికి ఒక్క ఉదుటును లేవబోయి కింద పడ్డాడు బాబ్జీ. వీధివాకిలి కడగటానికి వచ్చిన వెంకమ్మగారు సావిట్లో వినిపించిన ధబ్బుమన్న శబ్దానికి వచ్చి మంచం మీద నుంచి కింద పడ్డ కొడుకుని చూసి కంగారు పడి మెల్లిగా తట్టి లేపింది. ఒరే బాబీ, ఏమిట్రా ఇలా పడిపోయావు, లే అంటూ. నేను కాదే అమ్మా, నాగదేవి పడిపోయింది అన్నాడు. నాగదేవి ఎవర్రా అయోమయంగా అందావిడ. అప్పటికి కాస్త తెలివి తెచ్చుకున్న బాబ్జీ, ఇదేమిటమ్మా నేను ఇక్కడున్నాను అన్నాడు. చాలా బాగుందిరా చోద్యం, నువ్వు మన ఇంట్లో కాక ఇంకెక్కడుంటావు? రాత్రి బాగానే పడుకున్నావు కదా, ఇంతలో ఈ తిక్కవాగుడేమిటి?
మంచం మీద నుంచి కింద పడ్డం ఏమిటి అంది కంగారు పడాల్సింది ఏమీ లేదని అర్థమయ్యాక. రాత్రి నేను ఇక్కడ పడుకున్నానా, పందిట్లోకి వెళ్ళలేదు అన్నాడు అపనమ్మకంగా. రాత్రి భజనే కదా, 8 అయిపోయింది. హారతి అందరికీ చూపించే కదరా నువ్వు ఇంటికొచ్చావు అంది. రాత్రి డాన్స్ జరగలేదు, వీరాస్వామి వాళ్ళు రాలేదు కొంత స్వాగతంలోనూ కొంత ప్రకాశంగానూ అన్నాడు. వీరాస్వామి ఎవరు, డాన్సులేమిటి, నీకేమైనా కలొచ్చిందేమో, అసలు మీ నాన్న ఇప్పటి వరకు ఊ అనందే. సర్లే లేచి మంచం ఎత్తిపెట్టు, వాకిలి గడిగి కాఫీ ఇస్తాను అందావిడ వీధిలోకి నడుస్తూ. జూనియర్ ఎన్టీఆర్, కాంతారావు, నాగేశ్వరరావు, చివరికి నాగదేవి అంతా కలేనా? అంత నిజంగా ఎలా అనిపించింది? శివగాడు వర్ణించినందుక? అసలు నాన్న ఒప్పుకోనే లేదన్నమాట. అంటే అమ్మ ఒప్పుకున్నారని చెప్పింది కలేనా? ఉస్సురంటూ నిట్టూర్చాడు బాబ్జీ. ఇంక ఈసారికి ఈ కల్లో చూసిందే డాన్సు అనుకున్నాడు విసుగ్గా. అగ్రహారం పెద్దలా మాటలా? నాగదేవే కాదు, సాక్షాత్తు విప్రనారాయణుడి దేవదేవి డాన్సులైనా సరే కలల్లోనే. అగ్రహారంలో రికార్డింగ్ డాన్స్లే ఇంకా నయం. అంతకన్నా హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడం తేలిక కదూ. ఇక్కడితో రామనవమి రికార్డింగ్ డాన్సులు అన్న అగ్రహారం కథ సమాప్తం. మీరెవరైనా ఎప్పుడైనా ఇలాంటి రికార్డింగ్ డాన్సులు చూసారా? చూస్తే తప్పకుండా కామెంట్స్లో అందరితో పంచుకోండి. నేనైతే నా లైఫ్లో చూసిన రికార్డింగ్ డాన్స్ అంటే మా అమ్మమ్మ గారు ఊరిలో ప్రతి సంక్రాంతికి జాతరతో పాటు ఊరూర తిప్పుతూ, అంటే వీధి వీధి తిప్పుతూ వ్యాన్లలో రికార్డింగ్ డాన్స్ చేసేవారు. అది మన ఇంట్లో మన గుమ్మం లోపల నించుని చూడడం తప్ప బయటికి వెళ్ళి చూసే వీలే ఉండేది కాదు. ఊరంతా కలిసి రామనవమి ఉత్సవాన్ని ఎంత ముచ్చటగా చేశారో చక్కగా కళ్ళకు కట్టినట్టు రాసిన సుభద్ర గారికి నమస్కారాలు. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.